అనుకుంటున్నా ఎలా నేను ఎడిట్ చేస్తాను, డబ్బింగ్ ఎలా చెప్తాను అంతా క్లియర్గా ఈరోజు చెప్పేసుకుందాం. ఇంకేంటండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇప్పుడైతే జస్ట్ నేను ఒక డేటా అయితే రాసుకున్నాను, డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనేసి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా అవసరం అండి. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్క్రోల్ అవుతుంది చూడండి. ఫస్ట్ మనం ఇన్షాట్లోకి వెళ్ళాలి. ఇన్షాట్లో వెళ్ళిన తర్వాత వీడియోస్, ఏ వీడియో అయితే మనము ఎడిట్ చేయాలనుకున్నామో ఆ వీడియోస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా యాడ్ చేసుకో, మనం గ్యాలరీలోకి వెళ్ళి ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు కింద ఇన్షాట్ అనే డ్రాప్ వస్తుందండి, వాటర్ డ్రాప్ అంటారు. అది రాకూడదు అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఏంటది, ఫ్రీ ఆడియో సంథింగ్, ఫ్రీ టు రిమూవ్ అది ఉంటుందన్నమాట. అది క్లిక్ చేస్తే మనకు ఆ డ్రాప్ అనేది కూడా రాదనమాట, ఆ వాటర్ డ్రాప్ కూడా రాదు. సో నేనైతే అది క్లిక్ చేసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి. యాడ్ వస్తుంది, ఫ్రీ యాడ్ వస్తుంది, అది డిలీట్ అయిపోయి, అదంతా అయిపోయిన తర్వాత మనకు ఆ వాటర్ డ్రాప్ అనేది రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడెక్కడ ల్యాగ్ ఉంది, అది ఎక్కడెక్కడ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనము క్లిప్స్ యాడ్ చేసుకోవాలి అనేది. క్లిప్ యాడ్ చేసేదంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చేసే వీడియో క్లిప్ ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ ఎలా చేసుకోవాలి, స్పీడ్ ఎలా పెంచుకోవాలి, స్లోగా ఎలా, స్లో మోషన్లో ఎలా చేసుకోవాలి అనేదంతా స్టెప్ బై స్టెప్ చెప్పేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చి జస్ట్ మనము ఇన్షాట్లో ఎంత ఈజీగా ఎలా వీడియో, కొంతమంది నాకు తెలిసింది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్పాలి, ఇది ఒక చిన్న మిస్టేక్ అని, చాలామంది వాటర్ డ్రాప్తోనే అలానే అప్లోడ్ చేసేస్తున్నారు. అది మీరు ఎంత బాగా నీట్గా చేసినా దానికి అంత అందంగా అయితే వీడియో అయితే రాదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఆ వాటర్ డ్రాప్ లేకుండా చేసేసుకోండి. అప్పుడు చూడడానికి వీడియో బాగుంటుంది. ఎంత క్లారిటీ ఉన్నా వీడియోలో చిన్న మచ్చలాగా ఉంటే మాత్రం మనకి వ్యూస్ అయితే రావు. ఇంకోటి ఏంటంటే ఏమంటారు దాన్ని, రీల్స్ అంతా హారిజాంటల్లో చేస్తుంటారు కదా. హారిజాంటల్లో కొంతమంది అది అలానే అప్లోడ్ చేస్తారు, లాంగ్ వీడియో కూడా అలానే చేసేస్తుంటారు. సో దయచేసి చెప్తున్నాను, అలా చేయకండి. అలా చేస్తే పెద్దగా చూడడానికి కూడా బాగుండదు. లాంగ్ వీడియోకి ఎప్పుడు కానీ మనం ఇలానే ఏమంటారు, అడ్డంగానే చేసుకోవాలి. అంటే మనము రెగ్యులర్ మూవీ ఎలా వాచ్ చేస్తాం మొబైల్లో అలాగే చేసుకోవాలి. షార్ట్స్ ఓకే, షార్ట్స్ అయితే మనం నిలువుగా చేసుకున్నా ఇట్స్ ఓకే, అది అయిపోద్ది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే హారిజాంటల్ అవి ఇవన్నీ కొంచెం అర్థం కాకపోవచ్చు, అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నా. ఇలా అడ్డంగా మనం మూవీస్ ఎలా చూస్తాం మొబైల్లో అలా చేయాలన్నమాట లాంగ్ వీడియో అయితే. షార్ట్స్ అయితే నిలువుగానే. బట్ పాపం కొంతమంది సిస్టర్స్ తెలియక ఏం చేస్తున్నారంటే ఆ షార్ట్స్ లాగానే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు. పాపం నేను అందుకోసం వాళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, సిస్టర్ ఎడిటింగ్ రాదు సిస్టర్, సో జస్ట్ నాకు తీసే కూడా ఎవరు లేరు. ఎవరు లేనప్పుడే, ఎవరు అవసరం లేదండి, చిన్న సెల్ఫీ స్టిక్ ఉన్నా కూడా చాలు మన వీడియోస్కి డబ్బు చెప్పుకోవడానికి కానీ ఏమైనా వీడియో మాట్లాడడానికి. ఒక కుకింగ్ వీడియోకి మాత్రం కొంచెం రొటేట్ది తీసేసుకుంటే బెటర్. బట్ కొంచెం స్టార్టింగ్ ఛానల్ అయితే మాత్రం ఇట్స్ ఓకే, కొద్ది మూవ్ అయిన తర్వాత కావాలంటే మనం తీసేసుకోవచ్చు. సో ఇదండి ఇలా మనం క్లిప్ యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ మనం ఇన్షాట్లోకి వెళ్ళాలి, ఇన్షాట్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్. ఇన్షాట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము గ్యాలరీలో ఉండే వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోస్ ఏ వీడియోస్ ఉన్నాయి మనం చేసింటాం కదా, ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటర్ డ్రాప్ అనేది ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది ఇన్షాట్లో. అది క్లిక్ చేయగానే ఒక 2-3 యాడ్స్ వస్తాయి, అదైతే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే పెప్ అని ఉంటుంది ఇన్షాట్లో, కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, పెప్ అనేది ఉంటుంది అనమాట. ఆ పెప్ అనేది క్లిక్ చేస్తే మీరు ఏ ప్లేస్లో అయితే ఆ వీడియో, ఆ క్లిప్ ప్లేస్ చేయాలనుకుంటారో, అంటే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ వరకు మనం ఫార్వర్డ్ చేసేసిన తర్వాత ఆ ప్లేస్లో పెప్ అనేది ప్రెస్ చేయగానే అది గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అవ్వగానే ఏ క్లిప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ప్లేస్లో, రైట్ సైడా లెఫ్ట్ సైడా కిందన పైన అనేది చెక్ చేసుకొని మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడ టిక్ మార్క్ ఉంటుంది, ఆ టిక్ మార్క్ ప్రెస్ అవ్వగానే ఆ క్లిప్ అయితే అక్కడే ఉండిపోతుంది అనమాట. ఎక్కడ పెట్టాలనుకుంటారో అక్కడైతే స్ట్రక్ అయిపోతుంది. ఆ స్ట్రక్ అయిపోయిన తర్వాత మీరు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయినా మీరు ఆ వీడియో కంప్లీట్ చేసేసుకొని అప్లోడ్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిపోగానే అది ఏమంటారు, లోడ్ అయిపోతుంది. లోడ్ అయిపోగానే గ్యాలరీలోకి వచ్చేస్తుంది. గ్యాలరీలో నుంచి మన యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేయడమే, అంతే సింపుల్. సో ఇదండి ఈ ప్రాసెస్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని కోరుకుంటూ సెలవు ఇట్లు మీ పల్లవి శ్రీనివాస్ సెలవు తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ.